శ్రీ 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 సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెల్లూరు నగరంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. నగరంలోని విజయమాల్ గేట్ సమీపంలో వ్యాపార మిత్ర మండలి ఆధ్వర్యంలో శ్రీరాముల వారి సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పుణ్య కార్యక్రమాన్ని తిలకించేందుకు నగర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు సతీమణి పొంగూరు రమాదేవి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరాముని ఆదర్శాలు ప్రతి ఒక్కరి జీవితంలో నిలవాలని, సమాజంలో శాంతి సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. కళ్యాణోత్సవం సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య సీతారాముల వారి దివ్య వివాహాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకలు భక్తులను ఆధ్యాత్మిక పరవశంలో ముంచెత్తాయి. ప్రతి ఘట్టం భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు శ్రీరాముని ఆశీస్సులు పొందుతూ కుటుంబ సమేతంగా కళ్యాణ ఉత్సవాన్ని వీక్షించారు. అనంతరం నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా శ్రీరామనవమి వేడుకలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మొత్తానికి నెల్లూరు నగరంలో జరిగిన ఈ శ్రీరామనవమి సీతారామ కళ్యాణం వేడుకలు భక్తి, ఆనందం, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ పోకల రవి, శేషసాయి మెడికల్స్ రాము, మద్దులూరి శ్రీనివాసులు, ఉభయదాతలు కందకట్ల రవీంద్ర కుమార్, ధనుచరాణి, తులసి, సునీల్, కిరణ్, కాశీ విశ్వేశ్వర, సునీల్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ సీతారామ స్వామి కమిటీ విజయమహల్ వ్యాపార మిత్రమండలి తరపున మేము గత 45 సంవత్సరాలుగా విజయమహల్ సెంటర్ నందు శ్రీ సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపిస్తున్నాం. దీనికి మాకు సహకరిస్తున్నటువంటి లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, పుర ప్రముఖులు, పుర పౌరులు, వ్యాపారస్తులు, దాతలందరికీ కూడా మేము మా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి సహకారంతోనే మేము ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా చాలా గ్రాండ్ గా చేయగలుగుతున్నాం. 2500 మందికి భోజనాలు ప్రతి సంవత్సరం మేము కట్టగలుగుతున్నాం. అలానే స్వామివారికి కళ్యాణోత్సవంలో గాని సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటాలు, పండుగ భజనలు కూడా మేము జరుపుకున్నాం. పిల్లలతో భరతనాట్యాలు, చాలా కార్యక్రమాలు చేశాం. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన దాతలందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. జై విజయమహల్ సెంటర్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ రోజు ఈ కార్యక్రమానికి పొంగూరు మంత్రి గారు నారాయణ గారి సతీమణి రమాదేవి గారు, డాక్టర్ పోకల్ రవి గారు, సుజన్ గారు, అలానే శ్రీనివాస్ గారు, వాసు, ఇలా అందరూ వచ్చి ముఖ్య అతిథులుగా వచ్చి విజయ్ కుమార్, డాక్టర్ హర్ష, విజయ్ కుమార్ గారు, ఇండియన్ గ్యాస్ సుమంత్ వారు కూడా మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అందరూ కూడా దీన్ని బాగా సక్సెస్ఫుల్ గా మేము చేయగలుగుతున్నాం. అంటే ఈ దాతలందరూ ఇది సహకారంతో చేయగలుగుతున్నారు. పేరు పేరున మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. విజయమహల్ సెంటర్ వ్యాపార మిత్ర మండలి. ఈ సెంటర్ విజయమహల్ సెంటర్ నందు గత 45 సంవత్సరాల నుంచి నా ఓదలుతుంది ఇక్కడే పెరిగినాము. ఆ కార్యక్రమం అలాగే కొనసాగిస్తున్నారు. అదే కార్యక్రమం మేము కూడా కొనసాగిస్తాం కూడా మా మిత్ర మండలి, వ్యాపార మిత్ర మండలి తరఫున. దాంట్లో భాగస్తులు నేను. నా పేరు రవీంద్ర కుమార్, తనుజారాణి, మా సుఖాలక్ష్మి. ఈ సంవత్సరం ఆ స్వామి కృప వల్ల మా చేతుల గుండా కళ్యాణం జరిగింది. ఈ అందరి ఆశీర్వాదంతో భక్తులు కొన్నిటి వరకు విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. ఈ సంవత్సరం 300 మందితో స్టార్ట్ అయిన అన్నదానం ఈ రోజు అందరి అభిమానంతో 3000 మందికి దాకా అన్నదానం చేస్తున్నాం. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మాకు సహకరించిన ప్రతి ఒక్క భక్తుడికి, ప్రతి ఒక్క వ్యాపార మిత్ర సంస్థలకి, అందరికి, మా తోటి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం సార్. అవకాశం కల్పించారు స్వామి, బాగా జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఇక్కడ. మాకు ఈ సంవత్సరం అది చాలా సంతోషంగా ఉంది పూజ చేసుకున్నందుకు.